రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఒక చర్చ ఊపందుకుంది. నిమ్న వర్గాలకు సంబంధించినటువంటి వారిపైన అగ్రకుల అహంకారంతో మాట్లాడినటువంటి ఆ మాటలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైరల్ అవుతా ఉన్నాయి. ప్లస్ ఈశ్వరమ్మ యాదవ్ పైన జక్కిడి శివచరణ్ రెడ్డి అతని తండ్రి చేసినటువంటి వ్యాఖ్యలు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అతని తండ్రి చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు పెను దుమారం అయితే రేపుతా ఉంది. ఈశ్వరమ్మ యాదవ్ దగ్గరికి పలువురు వచ్చి సంఘీభావం తెలుపుతా ఉన్నారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మనతో పాటుగా ఈశ్వరమ్మ గారే ఉన్నారు. అమ్మ నమస్తే. నమస్తే. మీకు ఒక చిన్న పదవి ఏదో వచ్చింది. ఆ పదవి వచ్చినటువంటి సందర్భంలో ఆ ఫ్లెక్సీ వివాదం కాస్త ఇప్పుడు మీ మీదికే బూతులు మాట్లాడే పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్ అధిష్టానం ఏమంటా ఉంది? మీరు కాంగ్రెస్ అధిష్టానం కలిసినట్టున్నారు కదా? కాంగ్రెస్ అధిష్టానం కలిసిన బిడ్డ చెప్పిన హ్మ్. వాళ్ళు వాళ్ళు మేమే చూస్తామని చెప్పారు వాళ్ళు. హ్మ్. ఇక చెప్పినాక నాకు పదే ఇంటర్వ్యూ ఇవ్వాలని అని కూడా హ్మ్. నాకు పెద్ద ఇంట్రెస్ట్ పోయింది బిడ్డ. హ్మ్. నాదెంత నాకు ముఖ్యమంత్రి గారు నన్ను నచ్చి మెచ్చి నాకు అందులో మొదటి కమిటీలో నాకు నంబర్ ఇచ్చినందుకు నేను సంతోషించినాను. హ్మ్. నా సంతోషమే కానీ ఎంతసేపు నిలవకుండా జక్కిడి శివశరణ్ గారే కానీ ఆయన అయ్యని కానీ నన్ను అన్నందుకు హ్మ్. నేను బాధపడ్డది అధిష్టానానికి తెలుసు. ఇక అంతా వాళ్ళ చేతిలో పెట్టిన వాళ్ళే చూసుకోవాలి బిడ్డ. నిన్న కుబ్జిరాజు యాదవ్ కూడా వచ్చాడు. హ్మ్. ఆ కొడుకు కూడా అంటే ప్రతి బిడ్డ అగ్రవర్ణాల బిడ్డలు అందరూ నా బిడ్డలే, హ్మ్. నా కొడుకులే. అవును. నేను ఆయాలో కూడా వాళ్ళను ఎవరిని కించపరచలే, పలానా ఇట్లా అట్లా అని. నేను కులం మత భేదం లేకుండా బతికిన దాన్ని. హ్మ్. నేను ఆడు రెడ్డి, ఈడు ఆడు, ఈడు అని నా మనసులో ఏనాడు లేకుండే. నేను అనలే. ఏమన్నా దురబుద్ధి వాని మనసులోకి వస్తే వచ్చినట్టే వచ్చింది. వస్తే ఆ లక్ష్మీ నరసింహస్వామి డైరెక్టర్ నాకు ఇచ్చినందుకు ఆ దేవునికే ఒప్పచెప్పిన. ఆ నరసింహస్వామి తక్కువడేం కాదు, ఆయన్నే చూసుకుంటాడు. అది కొంటపోయి వాళ్ళ చేతులకి అప్పచెప్పినా కాబట్టి వాళ్ళు చూసుకుంటాం అని చెప్పారు. మంచిగా చర్చ తీసుకుంటారు వాళ్ళు. ఇక అదంతా వాళ్ళ మీదనే వదిలేతాను. నేను గడికి ఏం చెప్పారు మీరు? ఎలాంటి చర్య తీసుకోవాలని మీరు భావిస్తూ ఉన్నారు? అతను ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాడు. యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతూ ఉన్నాడు. ఆయన తండ్రి కూడా ఇక్కడ లీడర్గా కొనసాగుతూ ఉన్నాడు. అసలు ఎలాంటి చర్య తీసుకోవాలనుకుంటా ఉన్నారు? ఏమైనా క్షమాపణ విషయంలో ఏమైనా చెప్పడం జరిగిందా ఏంటి అసలు? అది ఏది చెప్పినా కానీ వాళ్ళ అధిష్టానమే చెప్తారు తను. నేను నాకు మస్తు కోరికలు ఉంటాయి. కోరికలు జరగాలని లేవు. వాళ్ళు అధిష్టానం ఏది చెప్తే నేను అది చేస్తానికి తయారున్నాను. నేను వింటున్నా బిడ్డ. అవును. ఇక దానికి మించిన పని మాత్రం చేయాలంటే అది నేను చేయలేను. వాడు చేసినట్టుగా నేను చేయాలంటే గాడిదకు కుక్కకు పొంతలు లేనట్టు అవుతుంది. ఆడొక ఎదవ గాడిద అయ్యిండు. దాన్ని బట్టి నేనేం మాట్లాడాలి బిడ్డగా? అధిష్టానానికి గొప్ప చెప్పిన వాళ్ళే చూసుకుంటారు. ఇంత జరిగిన తర్వాతనైనా కనీసం మరి అమ్మ తప్పైందని ఎక్కడైనా మీకు చెప్పినటువంటి దాఖలాలు ఏమైనా ఉన్నాయా? నాకైతే చెప్పలేదు, నాకు కలవలేదు, నేను ఆయనకి కలవలేదు. ఆడుగిట్ట ఎడుకెళ్ళిన దొంగస్థానంగా నన్ను చూస్తే తెలియదు నాకు. కానీ నాకైతే ఆడు కలవలే, నేను నిన్న ఒక కమిటీ వేసినట్టున్నారు కదా, మధు ఎస్కి గౌడ్, జగ్గారెడ్డి, ఇక్కడ డిసిసి అధ్యక్షుడు నరసింహారెడ్డి ఎవరు ఉన్నట్టున్నారు. వీళ్ళందరూ కలిసి ఒక కమిటీ వేసినట్టున్నారు. మీతో కూడా మాట్లాడతామని అన్నారు, మాట్లాడినట్టున్నారు. రాత్రి ఏదో ప్రెస్ మీట్ కూడా పెట్టినట్టున్నారు కదా దానిలో. అది వాళ్ళకి అప్ప చెప్పిన బిడ్డ. నేను వాళ్ళు ఏ డిసిషన్ తీసుకున్నా నాకు సంతోషం. ఇక తర్వాత పరిణామము అది వాళ్ళు తీసుకున్న తర్వాతనే. కానీ అంత లోపల నేను అనడం బాగుండదు, అది చేసడం బాగుండదు. గతంలో ఇప్పుడు అని ఉండేనా అమ్మ ఇట్లా ఈ పదవి వచ్చిన తర్వాతనే ఏదో ఫోటో కోసం అట్లా మాట్లాడిరా? పదవి వచ్చిన తర్వాతనే అనుభవంగా నా మన్మని బయటకు తీస్తున్నాను. నాకు వయసు అయిపోయింది. నాకు నా ఇంట్లోకెళ్ళి ఒక ఆస్పిరేషన్గా ఒక మనిషిని తీయాలని నాకు వచ్చింది.
అదే రకంగా నా మన్మడికి మా తమ్ముడు రేవంత్ రెడ్డి గారు ఉమ్, మా చేతుల మీద వాడిని ఒక ఉమ్, నాయకుని చేయాలి ఉమ్, అని అనుకున్నా. ఉమ్, నన్ను మీకు మళ్ళా నా నోటితోటి అని పేపర్ బిడ్డ వాడు నన్ను అన్నాడు, అవును. పిసిసి ప్రెసిడెంట్ని అన్నాడు, ఉమ్, మధుయాక్షిని అన్నాడు, ఉమ్, వాడు రాహుల్ గాంధీని అన్నాడు, సీఎంని అన్నాడు. ఇక ఊరికే మీకు ఎరకనే కదా బిడ్డ, ఇక నేను చెప్పక్కర్లేదు కదా. ఉమ్, ఇక వాళ్ళే చూసుకుంటారు ఇక అదంతా. ఉమ్. నేను నాళ్ళ మీదనే పెట్టిన నమ్మకం వాళ్ళే చూసుకుంటారు. ఇంతమంది వస్తా ఉన్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ వచ్చిండు, శ్రీనివాస్ గౌడ్ వచ్చిండు, ఇప్పుడు ఇంకా నాకు పార్టీల వాళ్ళు వచ్చిర్రు కొంతమంది. ఇప్పుడు నవీన్ యాదవ్ అధికార పార్టీ నుంచి కూడా వచ్చిండు, సరిత తిరుపతి వచ్చిర్రని చెప్తా ఉన్నారు, చరణ్ కౌశిక్, ఇట్లా చాలా మంది వస్తూ ఉన్నారు కదా. అటు పార్టీలకు ఖచ్చితంగా మద్దతు పెరుగుతూ ఉంది. ఈ మద్దతుని ఎట్లా అనుకుంటా ఉన్నారు మీరు? నాకు నేను చేసిన మంచి పనులు బట్టి ఉమ్, నేను అందరినీ ఒక కన్న తల్లిలాగా వాళ్ళను ఆదరించిన, అభిమానించిన, ఒక తోడబుట్టులాగా. ఉమ్, అందరు వచ్చారంటే నాకు ఎక్కువ వీళ్ళు యాదవ్ బిడ్డలు వచ్చారు, గౌడ కులస్తులు వచ్చారు, ఉమ్, వాళ్ళు ఎవరు ముద్రాజులు వచ్చారు, ఉమ్, రజకులు వచ్చారు. ఉమ్, అంటే ఇట్లా నాకు వచ్చిన వాళ్ళందరూ నా మంచితనం చూసి వచ్చారు వాళ్ళు. ఉమ్, వింటున్నావు బిడ్డ? వాళ్ళు ఏదో ఏమో అని చెయ్యాలేమో అని చెప్పాలని అయితే రాలే. ఉమ్, వాళ్ళు వచ్చి సంఘీభావం తెలిపిపోయారు అవును. తెలిపిపోయారు నాకు. ఉమ్, ఉమ్, అది మీకు తెలుసు. ఇక ఉమ్, నాకు ఒక్కటే క్యాస్ట్ వాళ్ళు వచ్చిరని కాదు, అవును, అందరు అవును. వచ్చారు నాకు దగ్గరికి. ఉమ్, అందరు కూడా నా బిడ్డలే, నా తమ్ములే. ఉమ్, వాళ్ళు ఇప్పుడు పాపాత్కులు కూడా ఉమ్, నాతోటి ఇది చేసిన వాళ్ళే. కానీ నేను ఇక వాళ్ళకు అన్నారు అని కాదు. నేను ఆయనకి ఒక నాయనమ్మను, ఆయనకి ఒక అమ్మమ్మని. నేను అవును. మీ నా వయసు రీత్యా ఆ పొజిషన్. నా పొల్యూషన్ అది. ఉమ్, నా నా పొల్యూషన్లో ఆడు మాట్లాడితే ఆడు ఒక గాడిదాన్ని లెక్కేసినా కానీ నేను ఆడు ఒక మనిషి అని అయితే లెక్కేయలే. ఉమ్, ఆడు ఉంటే పార్టీకే నష్టం, కానీ ఇంకేమిటికి నష్టం లేదు. ఉమ్. ఇక అంతకన్నా ఎక్కువ నేనేం చెప్పలేను. ఒకానొక టైంలో మీరు నయీం లాంటి మహా కిలాడీలతోనే మీరు భయపడకుండా వెన్ను చూపకుండా అక్కడ మాట్లాడినటువంటి అది ఉంది. ఓకే, అది ఇవన్నీ విషయాలు అందరికి తెలుసు కదా. ఇంకా ఏంటి అసలు ఈశ్వరమ్మ యాదవ్ అంటే ఏమన్నా ఆల్దా తప్ప అనుకున్నాడా, ఎట్లా అనుకోవచ్చు నేను అసలు? ఇక వాడు ఎట్లా అనుకున్నాడో నాకు తెలియదు బిడ్డిగాడు. ఉమ్, ఎట్లా అనుకున్నా నాకేం. ఇప్పుడు అన్నారు మీరు నయం తోటి ఇదని, అది ఓకే, అది అబద్ధం కాదు, అది నిజమే. ఉమ్, మరి ఇక అది అన్నాడని ఇప్పుడు నేను నయం అని వాడిని అందునా బిడ్డనే? ఉమ్, కాదు. అది 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 ఏందో అది ఏదన్నా ఉంటే మేము మా అధిష్టానం నిర్ణయం ప్రకారంగానే పోతా నేను. కానీ ఇక నా నిర్ణయం ప్రకారంగా పోతే అది వేరే తీరు ఉంటుంది, నేను పోలేను. ఓకే. మీకు ఇచ్చినటువంటి ఆ పదవి పట్ల సంతోషంగానే ఉన్నారా? చాలామంది అభిమానులు ఏం చెప్తున్నారంటే ఇది పదవే కాదు, అదేదో దానిలో కమిటీలో ఏదో మెంబరు, ఇంకా ఏదో ఎమ్మెల్సీ లెవెల్లో ఏదైనా ఇస్తే మంచిగా ఉండేమో అన్నటువంటిది నేను ఇక్కడ బయట కూర్చొని అడిగితే అదే చెప్తారు చాలామంది. మీకేమనిపిస్తూ ఉంది? ఈ పదవి విషయంలోనే వచ్చింది కదా, ఇంకా రాజీనామా చేపిస్తాం కానీ మేము వెనుకకు తగ్గమనేటువంటి మాట మాట్లాడతారు మీతో. ఇప్పుడు అంటారు బిడ్డ. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళకు నా మీద వెళ్ళలేని గౌరవం, వాళ్ళకు అన్ని క్యాస్టులకు, ఓకే, అందరికీ. వాళ్ళు అంటారు, వాళ్ళకు బాధ అవుతుంది, వాళ్ళు అంటారు. వాళ్ళు అన్నంత మాత్రంలో ఇప్పుడు మనం అదే కావాలి ఇదే కావాలంటే అది రాసి పెడితే అవుతుంది బిడ్డ. అది రాసి పెడితే అవుతుంది. ఓకే. రేపు వచ్చే ఎలక్షన్లలో దేనికైనా రెడీ నేను. ఓకే, ఫిక్స్ అయిపోయారు ఇక? ఫిక్స్ అయిపోయింది. ఎల్బీ నగర్ నుంచి ఎల్బీ నగర్ అంటే అదే మాకు కలిసి వచ్చేటట్టు ఉంటేనే రెడీ. ఇక అధిష్టానం ఆదేశిస్తే ఫిక్స్ అయిపోతారు ఇక? ఫిక్స్ అయిపోయింది. ఎవరైనా మాట్లాడిరా మీతో? జగ్గారెడ్డి అయినా, రేవంత్ రెడ్డి అయినా, మధుయాష్కి గౌడ్ అయినా, ఇప్పుడు ఈ కమిటీ ఒకటైనా వేసిర్రు, డిసిసి ప్రెసిడెంట్ రంగారెడ్డి అయినా, ఎవరైనా మీకుతో ఫోన్లో అయినా లేకపోతే డైరెక్ట్ అయినా మాట్లాడారు? సమాచారం అంతా సేకరించిరా? సేకరించిన. రేవంత్ నుంచి ఏమైనా ఫోన్ వచ్చిందా, సీఎం నుంచి ఈ విషయం, ఇది ఇష్యూ జరిగిన తర్వాత? జరిగిన తర్వాత రేవంత్ రెడ్డికి తెలియవచ్చు. నేను పోయేంత అవకాశం ఇంకా నాకు రాలేదు. ఈ జనాలు ఉన్నారు, నేను అలసిపోయి ఉన్నా నేను. ఓకే.
ఇంకా రేవంత్ రెడ్డి దాకా పోలే కానీ ఆయనకు తెలిసి ఉంటుంది. ఉమ్. తెలిసే ఉంటుంది, తెలియకుండా ఏమి ఉండదు. తెలిసి ఇంత ఇష్యూ జరుగుతూ ఉంది, ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. తెలిసే ఉంటుంది. లోకమంతా ఉమ్. 4 మూలల కోడ మీ మీద మాట్లాడిన దానిపైన ఏఐసిసి స్పందించింది, ఇటు పిసిసి స్పందించింది, యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు స్పందించింది. ఇవన్నీ విషయాలు తెలుసా మీకు? నాకు తెలుసు బిడ్డ. నాకు అందరు నా దగ్గరకు వచ్చి నా బిడ్డలందరూ ఉమ్. అందరూ స్పందించారు. ఉమ్. ఎవరు స్పందించలేదని కాదు, అందరు కూడా గంట పదంగా స్పందించారు. ఏమన్నా డెడ్ లైన్ పెట్టుకున్నారా? వాళ్ళు ఏదో ఏఐ ఆడియోలు ఇది కావాలని ఫేక్గా ప్రచారం చేస్తారు అది అని ఏదో మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా ఈ రోజు వరకు మాకు క్షమాపణ చెప్పిస్తారా లేదా అనేది ఏమన్నా డెడ్ లైన్ పెట్టిరా అధిష్టానానికి మీరు నిన్న కమిటీకి కూడా? నేను కమిటీ చూసుకుంటుందని పెట్టించిన కానీ ఉమ్. ఇక నేను అది ఇదని నేను అనుకోలేదు. కమిటీ చూసుకుంటుంది, పెద్దోళ్ళకి గౌరవం ఇవ్వాలి. ఆడు గౌరవంగా లేని వాడు. ఉమ్. నేను 40 ఏళ్ళ రాజకీయంలో నాకు గౌరవం ఉంది. నాకు అవును. ఆ గౌరవం లేనివాడిని చెప్పియద్దు అన్నాడు. వాళ్ళ ఇష్టం ఉమ్. ఏంటో నా బిడ్డ. ఓకే. ఇక వాళ్ళకి వదిలిపెట్టాను నేను. ఓకే. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటే దానికి రెడీ బిడ్డాను నేను. రేపు పొద్దున ఇదే జక్కిడి ప్రభాకర్ రెడ్డికి ఒకవేళ ఎల్బీ నగర్ ఇస్తే ఈశ్వరమ్మ సపోర్ట్ చేస్తుందా? మరి నా కొడుకే ఉన్నాడు, వాడేదో తప్పు మాట్లాడిండి ఆ కాలంలో అనుకుని ఏమన్నా సపోర్ట్ చేయడానికి అవకాశం ఉంటుందా? నేను ఒకసారి అది శ్రీధర్ బాబు కూడా తెలుసు, ఉమ్. ఎల్బీ నగర్ ఎమ్మెల్యే గారికి కూడా తెలుసు. ఉమ్. నేను ఒకసారి కార్పొరేటర్గా నామినేషన్ వేసిన. ఉమ్. నాకు గుర్తింపు వచ్చినాక ఉమ్. మా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు ఉమ్. చెప్తే నేను విడ్రా కాని బిడ్డ అని చెప్పిన. ఉమ్. అంటే మళ్ళా తర్వాత 2 దినాలకు తెల్లారు శ్రీధర్ బాబుని తీసుకొని వచ్చాడు. ఓకే. వస్తే ఇక మళ్ళీ ఈ లగాన్ని బాధ పెట్టినట్టు అవుతుంది నేను. ఉమ్. రెండోది ఇంత పెద్ద మనిషి ఇంటికి వచ్చిండు శ్రీధర్ బాబు. మరి శ్రీధర్ బాబు మాట అయితే వినాలే కదా. అవును. పోనీ అని నేను విడ్రా అయిన బిడ్డ. విడ్రా అయితే గిట్ట నేను గిట్ట ₹1 తిన్నాను. నేను 40 ఏళ్ళ రాజకీయంగా ఏమైనా సంపాదించాను. నేను భయపడను బిడ్డ. నేను ఎవరికి భయపడను. నేను నాకేం అవసరం భయపడతాను. నేను భయపడను. నాకు ఏదో ఏమో అని ఇది చేసాడు. ఒకటి ప్రధాన ఇది నాకు మహేష్ గౌడే కానీ అందరూ మధుయాక్షి వాళ్ళు అందరూ కూడా పట్టించుకోరు నా దిక్కే. అవును. మల్లు రవి కూడా పట్టించుకోండి నా దిక్కేలు. అధిష్టానంలో పట్టించుకోలేదు అని నేను ఎట్లా అంట. పట్టించుకున్నారు కాబట్టి ఒక కమిటీ వేసారు. వాళ్ళందరూ కూడా పట్టించుకున్నారు. పోతే మన ఈయన ఎవరు జగ్గారెడ్డి, నరేందర్ రెడ్డి, మన వేం నరేందర్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి ఆ తమ్ముడు కూడా పట్టించుకున్నాను తెలిసింది నాకు. ఓకే. ఇంకా ఆయన దాకా పోలే. జనాలతోటి నాకు చాతాకాలే బిడ్డ. నాకు పోలేదు. జర్ర నా పానం హుషారైనాక పోయి వస్తా, కలిసి వస్తా. ఓకే. ఇక సీఎం కూడా నేను వాళ్ళకి అన్నీ తెలుసు కానీ నేను పోలే. ఈ ట్రస్ట్ బోర్డు మెంబర్లు అందరూ ఒకసారి కలిసేది ఉంటుంది. ఇంకా అప్పుడు ఖచ్చితంగా దాంట్లో కూడా పోతారు మీరు ఎట్లయినా. యాదగిరి గుట్ట ట్రస్ట్ ఇప్పుడు కమిటీ మెంబర్లు, చైర్మన్ అందరూ ఒక రోజు కలిసేది ఉంటుంది కదా ముఖ్యమంత్రిని. కలిసినాం. మొన్న కలిసి ఆల్రెడీ. అసలు ధర్మం చూస్తే ప్రమాణ స్వీకారం చేయక మొదలే మేము కలిసినాము. ఇక ఆయన చెప్పిన ఆదేశాల ప్రకారంగానే మాకు ప్రమాణ స్వీకారం అయింది. అవును. ఒక ప్రమాణ స్వీకారం అయినాక 1 గంట కూడా నిమ్మలంగా లేకుండా ఇదొకటి ఇప్పుడు పెట్టాడు. పెడితే ఆ పుణ్యం మా నరసింహస్వామి చూసుకుంటాడు. నన్ను ఇన్నేళ్ళ సంధి ఇన్ని హింసలకు పాల్పడ్డా కానీ మా కష్టాలు మేము చేసుకొని తిన్నా కానీ ఇన్ని వర్గాలు ఆ నరసింహస్వామికి దగ్గరకి నన్ను పంపినందుకు ఏమో ఆయననే ఆయన కడుపులోకి జరి ఈ పాపం అంతా వాళ్ళ పెట్టాడేమో నాకు తెలియదు. ఇక ఓకే. ఇక అది బిడ్డ మీరు ఇక నేను ఈ అవకాశం ఇచ్చిన మీ ఛానల్ ఏం ఛానల్ బిడ్డ
ఇది ఈశ్వరమ్మ యాదవ్ గారు చెప్తున్న మాటలు. మొత్తం మీద వాడెవడో చేసినటువంటి ఆ మాటలకు అధిష్టానమే చూసుకుంటుంది. అధిష్టానానికి నేను వదిలేస్తున్నాను. అవకాశం గనుక వస్తే ఎల్బీ నగర్ నుంచే నా తడాఖా ఏందనేది చూపించబోతున్నా అనేటువంటి మాటనైతే వారు చెప్తా ఉన్నారు. చూడాలి మరి. ఇప్పటికైతే ఎలాంటి క్షమాపణ చెప్పినట్టుగా నా దగ్గరికైతే రాలేదు. కనీసం ఆ విషయంగా కూడా వాళ్ళు ఎక్కడ కూడా మాట్లాడినట్టుగా నాకైతే తెలవలేదన్నటువంటి మాటను చెప్తున్నాయి. అధిష్టానం పైనే వారైతే ఆశతో ఉన్నట్టుగా మాత్రం కనబడతా ఉంది.